ఈ ప్రభుత్వంలో అందరికీ తెలిసింది, ఒకే ఒక కులానికి చెందినటువంటి ఉద్యోగులకు అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ పోస్టింగ్లు ఇస్తూ ముందుంచుతూ మిగతా అన్ని కులాలను ఎస్సీలను బీసీలను ఇతరులను అన్ని కులాలను పోస్టింగ్లు ఇవ్వక లూప్ లైన్లో వేస్తూ వేధిస్తూ ఈ ప్రభుత్వం హింసిస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాలను ఈ ప్రభుత్వం హింసిస్తుంటే ఉద్యోగ సంఘాలు ఇదేమి తప్పు, ఇదా ప్రజాస్వామ్యం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేవా? గుండె మీద చేసుకుని చెప్పండి ప్రతి ఉద్యోగిని. మేము పడుతున్న ఇబ్బందులు కాదు, మా కార్యకర్తలు పడుతున్న అవస్థలు కాదు, మా ప్రజలు రోధిస్తున్న రోదనలు కాదు. మీరు నిజాయితీగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ ప్రభుత్వం ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తున్నదా, అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నదా? ఒక కులాన్ని ప్రాధాన్యత ఇస్తూ పోస్టింగ్లు ఇస్తూ మిగతా అన్ని కులాలను తొక్కేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ప్రశ్నించలేరా అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా అని ప్రభుత్వాన్ని అడగలేరా అని ఈ ఉద్యోగ సంఘాలను అడుగుతున్నా. అలా చేయొచ్చా అని అడుగుతున్నా. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తన జిల్లాకే ముఖ్యమంత్రిగా తనుంటే తన జిల్లాకే ఈరోజు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి కలెక్టర్గా వేసుకొని అన్ని జిల్లాలకు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చిన పరిపాలనా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు. కాదంటారా? చెప్పండి. రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళి ఎక్కువ కాలం తన జిల్లా కలెక్టర్గా వేసుకున్నటువంటి పాలన చేసిన వ్యక్తి, అన్ని కులాల ప్రాధాన్యత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అది నడుస్తున్నదా? ప్రతి ఉద్యోగ గుండె మీద చేసుకొని చెప్పండి. వాస్తవాలు అడిగితే సమాధానాలు రావాలి, దాడులు కాదు. థ్యాంక్ యూ అని ఉండాలి.